సహాయము చేయండి. ప్రతి బలహీనతను దూరము చేయండి. మీ శక్తి చేత నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయతో కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని తట్టు ప్రకాశించెను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి నాయన సహాయము చేశారు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. మీ కృప కప్పు చెప్పుకుంటూ ఉన్నాం. సహాయము చేయండి. అల్పుడైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోనండి అయ్యా. మా అందరితో పేరు పేరున మీరు ముచ్చటించండి. విశేషముగా ముచ్చటించండి. మా కొరతలు కొదవలు తీర్చబడులాగున మాతో మాట్లాడండి. ఆదరించమని మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. గమనించండి, మనిషి జీవితంలో ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేరు. రేపేం సంభవించుతుందో కూడా ఎవరు ఊహించలేరు. ఈరోజు కనబడిన మనిషి రేపు కనిపిస్తాడన్న నమ్మకం కూడా మనకి ఉండదు. ఇటువంటి భయాందోళనల మధ్యలో మనిషి ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాడు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో, రేపేం జరగబోతూ ఉంది అన్న దాని గురించిన ఆలోచన. ఒకవేళ ఏదైనా మెడికల్ టెస్టులకు వెళ్ళాడు అనుకోండి, ఆ రిపోర్ట్ వచ్చే లోపే ఒక రకమైన ఆందోళన, రిపోర్ట్లు ఎలాగా వస్తాయో అని. ఒకవేళ ఈ రిపోర్ట్లు నాకు అనుకూలంగా రాకపోతే, ఈ రిపోర్ట్లు ఏమైనా తేడాగా ఉంటే నా కుటుంబం పరిస్థితి ఏంటో అని మనిషికి ఆందోళన. ఒకవేళ వయసులో ఉన్న పిల్లలు పెళ్లి కాకుండా అలాగే ఉంటే వారి పెళ్ళిళ్ళు అవుతాయా అనే ఒక రకమైన ఆందోళన. ఇంకా పిల్లలు చేతికి అంది రాకపోతే వీళ్ళ భవిష్యత్తు ఏంటి అనే ఒక రకమైన ఆందోళన. గమనించండి, ఈ ఆందోళనల మధ్యలో మనిషి తన జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఉదయం లేచింది మొదలుకొని ఇటువంటి భయమే.
ఏం జరగబోతుంది, ఏం జరగబోతుంది కదా. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆనాడు ఆదిమ సంఘము, ఆది అపోస్తలుల పరిచర్య రోజులు కూడా అలాగే ఉన్నాయి. రేపేం సంభవించబోతా ఉంది. ఎవరో సౌలంట అధికారం తీసుకున్నాడంట, వచ్చేస్తున్నాడంట, రహస్యంగా కూడుకున్న వారందరినీ కూడా హింసిస్తున్నాడంట, వీధుల్లోకి ఈడ్చుకొచ్చి కొడుతున్నాడంట. ఎక్కడెక్కడైతే రహస్యంగా కూడుకుంటున్నారో ఆ సమాజ మందిరాలన్నిటినీ కూడా కనిపెడుతున్నాడంట. అమ్మో, మా దగ్గరికి ఎప్పుడు వచ్చేస్తాడు, ఏం జరగబోతుందో, ఏమైపోతుందో గమనించండి. హింసించబడుతున్న సంఘము ఒకవైపు, హింసలకు గురి చేస్తున్న సౌలు ఒకవైపు. వీరిరువురి మధ్యలో ఈ 3వ వచనంలో వచ్చి నిలబడింది ఎవరో తెలుసా? అకస్మాత్తుగా ఆయనే వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. గమనించండి, పరిస్థితులు ఏమైనప్పటికీ ఆయన మనకు సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. ఇక్కడ సంఘము హింసించబడుతూ ఉన్నప్పుడు, సౌలు సంఘాన్ని హింసిస్తూ ఉన్నప్పుడు ఆ సమయానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అందుకనే దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు ఆయన? అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఇంకా అక్కడి నుంచి సౌలు తప్పించుకోవటానికి వీల్లేదు. ఎంతకాలం సంఘాన్ని హింసించాడేమో, ఇంతకాలం సంఘాన్ని ఎంతగానో మరి భయపెట్టాడేమో, సమాజ మందిరంగా వీరు కూడుకుంటుంటే వీరందరినీ చెల్లాచెదురు చేసాడేమో. ఇప్పుడు ఇంకా అవకాశము లేదు. అందుకనే మన దేవుడు సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు. మన సమస్య ఏదైనప్పటికీ, అది అనారోగ్యమా, అది ఆర్థిక సమస్య, అది కుటుంబ సమస్య, భవిష్యత్తును గురించిన బెంగ, ఏదైనప్పటికీ సమయానికి ప్రత్యక్షమయ్యి దేవుడు మన సమస్యను తీర్చేవాడిగా ఉన్నాడు. అందుకనే మనం గమనించగలిగితే చాలా సందర్భాలలో మనం కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఏం జరగబోతుంది, ఏం జరగబోతుంది. ఇశ్రాయేలీయులను అయితే దేవుడు విడిపించాడు. ఫరో వారిని విడిపించి వారిని వెళ్ళిపోవటానికి అనుమతించాడు. వీరు వెళ్తున్నారు, బాగానే ఉంది. కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి ఎదురైనది ఏంటి? నిర్గమాకాండం 14వ అధ్యాయములో ఎర్ర సముద్రం వారికి ఎదురయ్యింది. వెనక చూస్తేనేమో ఫరో వదిలినట్టే వదిలాడు, మళ్ళా తరుముతూనే ఉన్నాడు రథాలతో. ఎదరు చూస్తేనేమో గొప్ప ఆటంకం. ఎటువంటి ఆటంకం? ఎర్ర సముద్రం అనే ఆటంకం. గమనించండి, నిర్గమాకాండము 14వ అధ్యాయములో మనం చూడగలిగితే, నిర్గమాకాండము 14వ అధ్యాయము 21వ వచనంలో, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. సమయానికి ప్రత్యక్షమైన దేవుడు. హల్లెలూయా. ముందుకెళ్ళటానికి లేదు, వెనక్కి వెళ్ళిపోవటానికి లేదు. ముందెళ్ళినా మునిగిపోతారు, వెనక్కి వెళ్ళినా వాళ్ళు చంపేస్తారు. సమయానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి చేత సముద్రాన్ని ఆయన తొలగించాడు. ఆ సముద్రం కాస్త ఇప్పుడు ఆరిన నేలగా మారిపోయింది. 22వ వచనాన్ని చదువుతారా? నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్ళు ఎలాగున్నాయంట? వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె నుండెను. ఎంత గొప్ప దేవుడండి! సమయానికి ప్రత్యక్షమైన దేవుడు. మన సమస్యలు కూడా ఒక్కోసారి కొన్నిసార్లు ముందుకు ఒక అడుగు వేయలేము, వెనక్కి రాలేము. ఏంటి పరిస్థితి? సమయానికి దేవుడు మనకి ప్రత్యక్షమయ్యే దేవుడు. ఆ సమయానుగుణంగా మనకి ఆయన ఆదుకునే దేవుడు. ఇశ్రాయేలీయుల్ని అలాగే ఆయన ఆదుకున్నాడు కదా. ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప కార్యం. సముద్రం ఎలా గారిపోద్దండి కదా. 3 వంతులు 29% భూమి ఉంటే 71% ఈ భూమండలం మీద నీళ్ళే ఉన్నాయి కదా. అవి ఎక్కడికి ఆరిపోతాయి? ఉన్నవన్నీ ఇప్పుడు మనకున్న ఈ నదులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఎలాగ ఆరిపోతాయి? కానీ దేవుడు ఏం చేశాడు? ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలిని రప్పించాడు. వారు ఆరిన నేల మీద నడిచారు. హల్లెలూయా. గమనించండి, అంతకు మునిపే చెప్పాడు 14:14లో,
మోషే చాలా ధైర్యంగా నిరీక్షణతో చెప్పాడు. ఏమన్నాడు? మీరు ఈ రోజున చూస్తున్నారు కదా ఐగుప్తీయుల్ని, వాళ్ళని ఇంకెప్పుడు కూడా మీరు చూడరు. ఇటువంటి అనుభవాలు మన జీవితాల్లో లేవా కదా? అటువంటి వారిని ఎప్పుడు మళ్ళీ మనం చూడం. కారణం ఏంటి? ఆ ఆటంకాలన్నిటినీ కూడా దేవుడు తొలగించేవాడిగా ఉన్నాడు. ఆరిన నేలను ప్రశాంతంగా తన ప్రజలను నడిపించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అకస్మాత్తుగా ఆయన సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనిషి కృంగుదలకు లోనైపోతూ ఉంటాడు. ఇటువంటి సమస్యలోకి ఎత్తైతే కృంగుదల. ఎటువంటి కృంగుదల? కొన్ని స్వయం కృతాపరాధాల వల్ల మనిషి కృంగుదలకు లోనైపోతూ ఉంటాడు, బలహీనతలకు లోనైపోతూ ఉంటాడు. గమనించండి, సంసోనుకు కలిగింది కూడా అది. సంసోను గురించే చెప్పాలంటే ఒంట్లో బలం ఉంది కానీ కంట్లో బలహీనత ఉంది. అందుకనే చూచిన ప్రతి చోటకు వెళ్ళాడు, వ్యభిచరించాడు, తనకున్న అభిషేకాన్ని కూడా పోగొట్టుకున్నాడు. తన బలానికి కారణమైన రహస్యాన్ని కూడా ఢిల్లీలోకి అప్పచెప్పేసిన తర్వాత ఏం చేసింది ఆవిడ? ఫిలిస్తీన్ని పిలిచింది, తన జుట్టంతా కూడా క్షవరం చేయించేసింది. ఇంకా తన బలం అంతా కూడా పోయింది. ఎంతటితో అయిపోయిందా? కళ్ళు కూడా పీకేసి ఆ దాగోను దేవత గుడిలో గానుగీడ్చే పరిస్థితిలోనికి సంసోను వెళ్ళిపోయాడు. గమనించండి, అటువంటి బలహీన సమయంలో కూడా, అటువంటి కృంగుదలలో కూడా, అటువంటి సమస్యలో కూడా సంసోను బలం కోసం ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. సంసోను దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? బలం కావాలని ప్రార్థన చేస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనంలో చదువుతున్నాను, గమనించండి. అప్పుడు సంసోను ఏమంటున్నాడు? యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగదీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, బలహీనతలో ఉన్నాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా కదా. గమనించండి, వాస్తవంగా సంసోనికి ఎన్ని జడలు ఉన్నాయి? జడలు సంసోనికి 7 జడలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఆ బలవంతం ఎక్కడుంది? 7 జడల్లోనే ఉంది. అందుకనే ఆ 7 అల్లికలుగా అల్లిన ఆ జడలన్నీ కూడా ఢిల్లీలో ఫిలిస్తీన్ల ద్వారా క్షవరం చేసేసి, ఈ తలనీలాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, పురుషులైతే 1 నెల 2 నెలల్లో ఓకే. స్త్రీలు ఇచ్చారనుకోండి, ఎంతకాలానికి రావాలి ఆ జడ? ఒక జడ రావాలంటే ఎంతకాలం పట్టుద్ది? మరి ఇప్పుడు సంసోనుకి ఎంతకాలం పట్టాలి బలం రావాలంటే? అన్ని జడలు రావాలిగా ఇప్పుడు. కానీ దేవుడు అకస్మాత్తుగా సంసోనుకు సహాయం చేశాడు. హల్లెలూయా. ఒక్కసారి, అయ్యా ఈ 2 కళ్ళు ఫిలిస్తీన్లు పీకేశారు, దీని నిమిత్తం ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి. గమనించండి, ఆ సమయంలో దేవుడు సంసోనును జ్ఞాపకం చేసుకున్నాడు. సంసోను ఏం చేశాడు? ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభాలలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను కదా. ఎంతమందిని ఫిలిస్తీన్ని వాళ్ళనైతే జీవితకాలంలో చంపాడో, ఈ ఒక్కరోజు ఈ లెక్క అంతకంటే ఎక్కువ అంటారు. అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఆ సమస్యను తీర్చి సంసోనుకి బలాన్నిచ్చి గొప్ప జయాన్నిచ్చిన దేవుడైన. హల్లెలూయా. అందుకనే గమనించండి, సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు. ముందుకెళ్దామా వెనక్కి వెళ్ళిపోదామా అని ఆలోచించే సమయంలో ఇశ్రాయేలీలకు సమయానికి ప్రత్యక్షమైన దేవుడు. బలహీన సమయంలో బలాన్ని ఇవ్వటానికి సంసోను కోసం ప్రత్యక్షమైన దేవుడు.
ఇంతేనా మనిషికి సమస్యలు చాలా ఉంటాయిగా. పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయో ఇదొక సమస్య మనిషికి కదా. అందుకనే చాలామంది చాలా ఆతృత పడిపోతూ ఉంటారు. కానీ దానికి ఆ సందర్భంలో కూడా దేవుడు సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు. గమనించండి, పుట్టడానికే అబ్రహాముకి చాలా ఆలస్యంగా పిల్లలు పుట్టారు. ఇక ఇస్సాకు పరిస్థితి ఏంటి? ఇస్సాకు వివాహ సమయం వచ్చేసరికి దాదాపు 30 ఏళ్ళు పైగా అయిపోయింది. అబ్రహాము ఉంటున్నదేమో కనాను ప్రాంతంలో. అబ్రహాముకు కనాను వారికి ఇచ్చి వివాహం చేయటం ఇష్టం లేదు. అందుకని తన స్వజనుల దగ్గరికి వెళ్ళి మరి ఒక పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని ఎలియాజరుని అబ్రహాము ఆజ్ఞాపిస్తే ఎలియాజరు బయలుదేరుతున్నాడు. ఎలియాజరుకు కూడా ఇప్పుడు ఒక సమస్య అన్నమాట. ఎందుకని, ఒకవేళ ఒప్పుకున్న పిల్ల మేము ఎక్కడే ఉంటాం, ఇస్సాకుని ఎక్కడికి రమ్మంటదేమో అని. కానీ అబ్రహాము దానికి ఒప్పుకోవటంలా. ఆదికాండము 24వ అధ్యాయంలో మనం చూడగలిగితే, ఆదికాండము 24వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది కదా. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింప చేసి ఇట్లా నేను ఏమంటున్నాడు, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఎందుకని, ఎవరైతే ఆ మాటకు విధేయత చూపిస్తారో, వారు ఒప్పుకొని ఇస్సాకుకు భారీగా ఉండటానికి నిశ్చయించుకుంటారో, అటువంటి వారి కోసం ఎలియాజరు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ ఇస్సాకు వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉంటే, ఎలియాజరు పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముని పని ఏంటంటే సంఘాన్ని ఒప్పింపజేయటం, సంఘాన్ని సిద్ధపరచటం, సంఘాన్ని వరుడుకు తగినట్టుగా తీర్చిదిద్దటం. హల్లెలూయా. ఇప్పుడు ఎలియాజరు చేస్తున్న పని ఏంటి? రిబ్కా వస్తే రిబ్కాను ఇస్సాకుకు భార్యగా తీసుకువెళ్ళాలి అని. అంటే ఇప్పుడు ఎలియాజరు రిబ్కాలో ఎన్ని లక్షణాలు చూస్తాడు, ఎంత విధేయత చూస్తాడు, ఆ లోబెడతనం ఎంతగా గ్రహిస్తాడు కదా. అందుకనే తర్వాత మనం చూడగలిగితే 14వ వచనంలో, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టుదునని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండునుగాక. అమ్మ, కొద్దిగా దాహానికి నీళ్ళు ఇవ్వంటే ఇవ్వటం మాత్రమే కాదు, ఏమనాలంటే అమ్మాయి నీ ఒంటెలకు కూడా సగం గ్లాస్ నీళ్ళు ఇచ్చి మన వాళ్ళు ఏమంటారు, సరిపోతాయా, 2వ గ్లాస్ ఎవరు, ఇక నాలాంటి వాడు లోటా తాగుతాడు, ఆడి పరిస్థితి ఏంటి, సరిపోతాయా? మరి ఎంత విధేయత కావాలి సార్ సంఘానికి. సార్వత్రిక క్రైస్తవ సంఘం నేర్చుకోవాల్సింది అదే, ఆ విధేయత, ఆ లోబడటం. పరిశుద్ధాత్ముడు ఇవన్నీ చూస్తున్నాడు. అందుకని గమనించండి, ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండునుగాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపితువని తెలుసుకొందునెను. గమనించండి, ఇక్కడ కూడా దేవుడు ప్రత్యక్షమై సమయానికి ఎలియాజరుకు సహాయము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని దేవుడు ఏ సందర్భంలో ఏ రీతిగా మనకు సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేస్తాడో మనం గ్రహించలేం. అక్కడ ఇశ్రాయేలీల శ్రమల్లో మోషేను దేవుడు ఎన్నుకొని వారిని విడిపించాడు, వారిని నడిపించాడు. అలాగే సంసోనుకు ఆ సమయానికి దేవుడు బలాన్ని ఇచ్చాడు, ఫిలిస్తీయుల మీద జయాన్ని ఇచ్చాడు. ఇక్కడ సమయానికి ఇస్సాకుకు రిబ్కాను పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచాడు. ఇంకా మనం చూడగలిగితే మోషే ఒకానొక పరిస్థితుల్లో ప్రాణాపాయంలో ఉండిపోయాడు. ఎందుకనంటే ఆ రోజు ఉన్న ఆజ్ఞ ప్రకారం మగ శిశువులు ఎవరు కూడా బ్రతకటానికి వీల్లేదు, చంపేసేవాళ్ళు, పుట్టుకలోనే చంపేసేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో మోషే తల్లి చేసిన పని ఏంటంటే నిర్గమాకాండము 2వ అధ్యాయము
మొదటి వచనంలో మనం చూడగలిగితే లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను చేసుకొనెను. గమనించండి, 3వ వచనం, తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. గమనించండి, ఇప్పుడు ఇశ్రాయేలీలకి ఒక నాయకుడు అవసరం, ఇశ్రాయేలీలు విడిపించబడటం అవసరం. అందుకోసమే దేవుడు ఎంత గొప్ప ఏర్పాటు చేస్తున్నాడు చూడండి. మోషే చనిపోవటం దేవుడికి ఇష్టం లేదు. ఆ వయసులో ఉన్న పిల్లలు, ఆ సమయంలో ఉన్న పిల్లలు అందరూ చనిపోతున్నారు, కానీ మోషే మాత్రం కాపాడబడుతున్నాడు. ఒక చోటైనా అంటే కేవలం తల్లిదండ్రుల దగ్గరేనా? గమనించండి, ఆ జమ్ము పెట్టి తీసుకున్నారంటే, పెట్టంటే ఖచ్చితంగా ఏముండాలి? పొడవు ఉండాలి, వెడల్పు ఉండాలి, ఇంకేముండాలి? పెట్టికి ఎత్తు కూడా ఉండాలి కదా, ఉండాలా లేదా? ఇదంతా కూడా ఆ శిశువుకు తగ్గట్టుగా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఏర్పాటు చేసి అసలు ఇది ఎటువైపు వెళ్తుందో మళ్ళీ మిరియాము చూడటం. ఆ తర్వాత గమనించగలిగితే మరి 5వ వచనంలో ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులో ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకటిని పంపి దానిని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లలలో ఒకడనెను. గమనించండి, హెబ్రీల పిల్లలలో ఒకడనెను. ఎలా కనుక్కుంది హెబ్రీల పిల్లల్లో ఒకడని? ఆ సమయంలో పిల్లల్ని ఎవరూ విడిచిపెట్టుకునే పరిస్థితి కాదు కదా. అయితే చనిపోతారు లేదా అంతఃపురంలో ఉంటారు. వీడు అటు ఇటు కాకుండా ఉన్నాడు అంటే ఖచ్చితంగా హెబ్రీల పిల్లల్లో ఒకడు. గమనించండి, సమయానికి ఫరో కుమార్తె రూపంలో దేవుడు మోషేని రక్షించాడు. హల్లెలూయా. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. గమనించండి, ఆ తర్వాత 9వ వచనంలో ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఎంత గొప్ప ప్రణాళిక! అకస్మాత్తుగా ఆయన ప్రత్యక్షమై, సమయానికి ఆయన ప్రత్యక్షమై మోషేను ఈ రీతిగా ఆయన కాపాడాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కొన్ని సందర్భాలలో విషమ పరీక్షలు, విశ్వాసానికి పరీక్ష ఎదురవుతూ ఉంటాయి మనుషులకి కదా. షడ్రకు మేషాకు అబేద్నెగోలకు కూడా ఇటువంటి పరిస్థితులే ఎదురైనవి ఆ బబులోను సామ్రాజ్యములో. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే 22వ వచనంలో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. రాజాజ్ఞ తీవ్రమైనందున గొండము మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రకు మేషాకు అబేద్నెగోలను విసిరివేసిన మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. గమనించండి, కాల్చబడి చనిపోయిరి. వాళ్ళని విసరటానికి వెళ్ళిన వారు కూడా చనిపోయారు, కానీ ఈ ముగ్గురికి ఏమీ కాలేదు. ఆ తర్వాత చూశారు ఈ మంత్రులు కానీ వీళ్ళందరూ కానీ. 25వ వచనంలో, అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీయూ కలగలేదు. 4వ వాని రూపం ఎలాగుందంట? దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. షడ్రకు మేషాకు అబేద్నెగోలు అగ్నిగుండాల్లో ఉండగా సమయానికి ఆయన ప్రత్యక్షమయ్యి వారి మధ్యలో ఆయన సంచరించాడు. హల్లెలూయా. అది వారికి ఎంత ఆదరణ కలిగించుంటుంది. రాజు సైతం ఏమంటున్నాడు? ఆ 4వ వాని రూపం అంట దేవతల రూపాన్ని పోలి ఉందంట. హల్లెలూయా. గమనించండి, సమయానికి ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు, సమయానికి ఆయన ఆదుకునే దేవుడు. ఆ రోజున ముగ్గురికి ఆ విశ్వాసానికి కలిగిన పరీక్ష.
వారి విశ్వాసానికి ఎదురవుతున్న పరీక్ష. ఆ సమయంలో కూడా వాళ్ళు తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. దేవుడు వారిని రక్షించాడు. హల్లెలూయా. అంత మాత్రమేనా? గమనించగలిగితే ఇదే దానియేలు గ్రంథంలో దానియేలు కూడా ఇటువంటి పరీక్ష ఎదురయ్యింది. దానియేలుని ఏం చేశారు? 6వ అధ్యాయంలో సింహాల బోనులో పడేశారు. సింహాల బోనులో పడేస్తే బహుశా ఆ సింహాలు అనుకున్నాయి, వచ్చినోడు కూడా సింహమే అనుకున్నాయేమో. అందుకనే ఏమీ చేయలేదు దానియేలుని. గమనించండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూడగలిగితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు ఏమంటున్నాడు? రాజు చిరకాలము జీవించును గాక. ఎందుకని? 22వ వచనంలో అంటున్నాడు కదా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా. గమనించండి, సమయానికి ప్రత్యక్షమైన దేవుడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉండగా ఆయన 4వ వానిగా, దేవతల రూపం పోలిన వానిగా ఆయన ప్రత్యక్షమై వారిని రక్షించాడు. ఇక్కడ దానియేలు సింహాల గుహలో ఉండగా సింహాలు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించిన దేవుడు, సమయానికి ప్రత్యక్షమైన దేవుడు. హల్లెలూయా. నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనేను. గమనించండి, ఆ రీతిగా దేవాది దేవుడు సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు. ఇక మన పరిస్థితి అయిపోయింది, ఇక ఇక్కడి నుంచి మనల్ని ఎవరు విడిపించలేరు అన్న సందర్భంలో కూడా దేవుడు మనిషిని విడిపించే దేవుడు కదా. మామూలుగా సింహాల గుహలో వేసేటప్పుడు, సింహాల దగ్గర పడేసేటప్పుడు, కడుపు నిండిన సింహం దగ్గర పడేస్తే ఏం చేస్తారు? అవి ఏం తినవు. కానీ వీళ్ళు ఏం చేయాలి? అసలు అయితే ఆకలిగా ఉన్న సింహం దగ్గర పడేయాలి. అలాగే పడేసి ఉంటారు. కానీ దానియేలు వీళ్ళకి ఎలా కనిపించాడు? సింహాలకి ఇంకో సింహంలాగా కనిపించాడు. అందుకనే ఏమీ చేయలేదు. గమనించండి, ఆ రీతిగా సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు. అంత మాత్రమే కాదు, శిష్యులు కూడా అపాయకరమైన పరిస్థితుల్లో ఉండగా ఆయన సమయానికి ప్రత్యక్షమైన దేవుడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారి మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి? గాలి ఎదురయ్యింది, దోణి నడిపించడానికి వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. సమయానికి ప్రత్యక్షమయ్యాడు దేవుడు. హల్లెలూయా. 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను. ఎన్నో జాము అంటది? 4వ జాము. మొదటి జాము సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు. దీన్నే మనుష్య సంచారము అంటాం. ఆ టైంలోనే మనుషులు తిరుగుతారు కదా. ఆ టైం దాటి వస్తే ఏంటి ఈ టైంలో వచ్చావంటారు, అంటారా? అంటారు. ఇక తర్వాత 2వ జాము రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు. దీన్ని సర్ప సంచారం అంటారు. ఆ టైంలోనే పాములు తిరుగుతాయి. ఇక తర్వాత అర్ధరాత్రి 12 నుంచి 3 వరకు. ఇదేంటిది? భూత సంచారం, 3వ జాము. భూతాలు తిరుగుతాయి ఆ టైంలో. ఇక తర్వాత ఉదయం 3 నుంచి 6 వరకు దూత సంచారం, దోతలు తిరుగుతాయి. అందుకని ఆ టైంలో లేచి ప్రార్థన చేయండి, ఉపయోగకరంగా ఉంటుంది. నాకు అప్పుడు మెలకు వచ్చింది, అప్పుడు చేశానంటే అది నువ్వు ఏ సంచారంలో చేసావో, ఏ జాములో చేసావో. ఎందుకు ఈ బాధలన్నీ మనకి కదా. ఇదేన్నో జాము? ఇది 4వ జాము. ఉదయం 3 నుంచి 6 వరకు దేవదూతలు తిరిగే సమయం కదా. సాధారణంగా దేవదూతలు మనం నిద్ర లేపుతాయి, కానీ మనం ఏం చేస్తాం? నన్ను గాలి అని మళ్ళీ నిద్రపోతాం. ప్రతి విశ్వాసికి కూడా మెలకు వస్తుంది ఈ సమయాల్లో. కానీ అబ్బా ఇంకా తెల్లారలేదుగా, ఇంకా టైం ఉందలే అనుకుంటాం మనం. కానీ ఎందుకు లేపుతాయి దేవదూతలు? మన విజ్ఞాపనలు ఏమైనా ఉంటే తీసుకెళ్ళి
వాటికి జవాబులు ఇద్దామని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. కానీ మనకేమో కొంత నిర్లక్ష్యం, కొంత బద్ధకం కదా. కానీ ఇక్కడ ప్రభువారు ఏ సమయంలో వస్తున్నారు? 4వ జాములో వస్తున్నారు. ఏం జాము అది? 4వ జాము, దూత సంచారము చేసే సమయం. ఆ సమయంలో ఆయన శిష్యులు పడుతున్న శ్రమను, వారు ఉంటున్న ఆపత్కాలాన్ని ఆయన గ్రహించి, గాలి వాళ్ళకు ఎదురుగా తిరుగుతుంది, అంటే ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళటానికి అవకాశము లేని పరిస్థితి, ధోని నడిపించటం వారికి మిక్కిలిగా కష్టంగా ఉన్న పరిస్థితులు ఆయన వారి మధ్యలోనికి వచ్చి వారిని నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, అకస్మాత్తుగా శిష్యుల మధ్యలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఆయన సమయానికి ప్రత్యక్షమై మన అవసరతలు తీర్చే దేవుడు, మన ఆపదల నుంచి మనల్ని రక్షించే దేవుడు, మనల బలహీనతల నుంచి విడిపించి మనల్ని తన బలముతో నింపే దేవుడు, మన అవసరతలు గ్రహించి మన అవసరతలు తీర్చే దేవుడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండటం అనేది చాలా గొప్ప సంగతి. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచటం, ఆయనను నిరీక్షణ ఉంచటం, పరిస్థితుల వైపు చూడకుండా కేవలం ఆయన వైపు చూస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకోవటం అనేది కూడా ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు మనకున్నాడని మనం గుర్తెరగాలి. ఆ రీతిగా ఆయనందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనం గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు మేము ధ్యానించటానికి నాయన కృపను చూపించారు. నాయ్యా, మీరు సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడయ్యా. మా అవసరతల్లో, మా సమస్యల్లో, మా బలహీనతల్లో మీరు మమ్మల్ని గుర్తించి మాకు అండగా నిలిచిన దేవుడయ్యా, వందనాలు. ప్రతి ఒక్కరి పట్ల మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇంకను రాబోయే రోజుల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలతో ప్రతి ఒక్కరిని నింపమని, విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని, నీరు కట్టి ఫలింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.